కృష్ణాయ వాసుదేవాయ అంటే కొత్తగా వచ్చారమ్మా. కృష్ణాయ వాసుదేవాయ అంటే మనం ఎప్పుడైనా సరే మనం చెప్పిన దాన్ని మనం భావించి దాన్ని చెప్పలేకపోతే అది వరద నీళ్లు భూమిపై నుంచి పొర్లిపోతున్నట్టే లెక్క, వేళ్ళకి అందట్లా. మనం చూసాం హిమాచల్ ప్రదేశ్లో వరదలు, నేను తెలంగాణలో వరదలు, కాశ్మీర్లో వరదలు. వరదల నష్టమే తప్ప లాభం ఉంటుందా? ఉండదు. కృష్ణాయ అంటే కృష్ణ అంటే అందరినీ ఆకర్షించాడు. ఆయన ఆకర్షణకి లొంగనిది ఏది లేదు. కాబట్టి నేను కూడా నీ ఆకర్షణకి లోనయ్యాను ప్రభు అని పరమాత్మని ప్రార్థిస్తాను. వాసుదేవాయ వాస అంటే నివసించేవాడు, దేవతగా ఆత్మగా ప్రతి దాంట్లోనూ కూడా నివసించేవాడిని వాసుదేవుడు. వాసుదేవాయ అంటే అందరిలోనూ నివసించేవాడా? అందరూ అంటే మనుషులే కాదు, భూత సర్వభూతేషు, సర్వభూతాలు. తర్వాత హరయే అంటే హరించేవాడు. ఏం హరించేవాడు? కష్టాలు మీరు తెచ్చుకున్నాయండి, ఆయన ఏం చేస్తాడు? కష్టాలు కర్మ ఫలితం, ఆయనకి ఏం సంబంధం లేదు. ఫలితాలు ఇచ్చేవాడు ఆయన. పని కర్మలు చేసింది మనం. కాబట్టి నా కష్టం వచ్చినా లాభం వచ్చినా నా అకౌంట్ నుంచి వస్తుంది, కానీ ఆయన ఏమి మనకు వచ్చేసి హుండీలో మనం డబ్బులు వేస్తాం, కానీ ఆయన ఏడు మన హుండీలో డబ్బులు ఎప్పుడు వేయడు. మరి ఆయన ఎందుకు ఆశ్రయించాలంటే ఇవన్నీ అనుకుంటూ ఉంటే మనసు ఈ గుణాల మధ్యలో తిరగకుండా, ఏ గుణాలు? త్రిగుణాలు. ప్రకృతిలో పడి గురిని పిచ్చి పిచ్చిగా తిరగకుండా ఆయన వైపే, కృష్ణుడి వైపే ఆకర్షణతో ఎటుంటుంది? కృష్ణుడి వైపే ఉంటుంది ఆకర్షణ, కానీ మాయ వైపు ఉండదు. కానీ మనకు ఎక్కువ ఎత్తు ఉంటుంది, మన కృష్ణుడంతా మాయే. మళ్ళీ దానికి ఏమంటాం? కృష్ణుడు అంటే మాయండి అంటాం. కృష్ణుడు మాయ ఎందుకు అవుతాడు? అవడు. ఆయన మాయని ఎలా జయించాలో మనకు చూపించాడు. వాసుదేవాయ. తర్వాత హరయే అంటే హరించేవాడు. దేన్ని హరిస్తాడు? మన యొక్క ఇంద్రియాలని. పాపాలు కూడా హరించాడు. అమ్మా మీ యొక్క మీ లోన్లకి మీ యొక్క సంపాదనకి ఎవరు బాధ్యత అని కాదు, మీరే బాధ్యులు. ఎవరి అకౌంట్ వాళ్ళదే. భగవద్గీత చదివిన తర్వాత ఆయన ఏదో చేస్తాడు అనుకోవద్దు. ఎప్పుడు చేస్తాడు? చెంపలు వేసుకుని ఇక మళ్ళీ ఇది చెయ్యను, పశ్చాత్తాపడుతున్నాను, కావాలంటే ప్రాయశ్చిత్తం కూడా ఏదన్నా చేస్తాను, ఏ గురువు గారిని అడుగో లేకపోతే శాస్త్రాల్లో ఏమైనా ఉందేమో దీనికి ఏమైనా ప్రాయశ్చిత్తం అది చేసుకుంటాను, మళ్ళా దిక్కుమాలి పని ఏదో పని మళ్ళీ నేను చేయను అని ఆయన పట్టుకుంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే స్వామినారాయణ భగవాన్ చెప్పినట్టుగా కష్టాన్ని చిన్నగా చేసేస్తాడు. ఎందుకని? ఆయన శరణలోకి వెళ్ళావు కాబట్టి. ఆయన శరణ చూచనలే ఊరిని ఆయన కావాల్సిన కమిషన్ ఇచ్చేస్తాను, కమిషన్ ఇచ్చేస్తే కమిషన్ అంటే ఉండిలో వేసేస్తాను 10%, 20%, మిగతా నువ్వు చూసుకోవాలంటే అది భ్రమ, మూర్ఖత్వం, అది పిచ్చితనం ఉంటుంది. మించి ఇలా ఉంటుంది. అది ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాళ్ళు చేసే పని కాదు. హరయ్య అంటే మన ఇంద్రియాలను ఆయన
హరించేస్తాడు. మనకి అన్ని సమస్యలు ఇంద్రియాల వలన, ఈ యొక్క ప్రకృతిలో ఉన్న గుణాల వలన వస్తుంది. ఎప్పుడు ఏ గుణంతో ఉంటుందో తెలియదు. రజోగుణంతో కాసేపు ఉంటాం, సత్వగుణంతో కాసేపు ఉంటాం, తమో గుణంతో కాసేపు ఉంటాం. మనకి కన్ఫ్యూజను, ఎదుటి వాళ్ళకి కన్ఫ్యూజను, మళ్ళీ అక్కడ గందరగోళం, ఎందుకు జరుగుతుందో తెలియదు, ఎవరినో బ్లేమ్ చేయడం. ఎక్కడ దాకా వెళ్ళిపోతామంటే మన పుట్టింటికి, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతాం. వాళ్ళని వీళ్ళని మొత్తం అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా వెళ్ళిపోతుంది. దూషణ భూషణలు అయిపోతుంటాయి. ఇవన్నిటికీ కారణం ఇదే అన్నమాట. అరే నాయనా, ఇవన్నీ నాకు రాకుండా దూరంగానే నాలో ఏమన్నా మిగిలింటే తీసిపడేయి అని చెప్పడం. తర్వాత పరమాత్మనే నా ఆత్మలన్నిటికీ కూడా పరమైనవాడు. పరం అంటే ఏంటి? అది కూడా దాటినవాడు, ఆత్మల్ని కూడా దాటినవాడివి. ఇంకా ప్రణతః క్లేశనాశాయ. క్లేశాలంటే మళ్ళీ మన జీవం, ఈ సినిమా కష్టాలు కాదు. క్లేశం అంటే నేను యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకేమైనా అవాంతరాలు కానీ, అనురోధాలు కానీ, అడ్డంకులు కానీ వస్తే దాన్ని తొలగించు, నా లక్ష్యాన్ని చేరుకునేలాగా నాకు మా మార్గాన్ని సుగమము చేయి అని అడగడం. అంటే ఎప్పుడైతే మీరు చదువుతున్నారు శ్లోకాన్ని, ఒకసారి మీ భావం చెప్పాలని వాడు భగవంతుడు ఎందుకు నాకు అనిపించాడు, ఈరోజు మీకు చెప్తున్నాను. సో ఈ భావంతో మరలా ఏంటమ్మా ఇంకోటి గోవిందాయ, మనం గోవులం కదా. ప్రణత అంటే నమస్కారం నీకే చేస్తున్నాను, ఇంకెవరికి చెయ్యను. మనం ఏం చేస్తాం? ఎక్కువగా చేస్తాం. అక్కడ ఎవరో నాయకుడు వచ్చాడు, అది చూశాడో లేదని మళ్ళీ ఎదురెళ్ళిమండి నమస్కారం అండి, ఇంకా చూడలేదండి, మళ్ళీ చూడలేదయ్యాడు, అవునా ఇల్లు చూచు పన్నున్న ఇల్లు అంటాడు. అక్కడ 4 అడుగులు లేక నీళ్ళు మళ్ళీ పక్క నుంచి వచ్చి నమస్కారం అంటే అటు చూసేదో నమస్కారం పెడతాడు. గుడికి వెళ్ళి మటుకు అంటాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి మటుకు ఇట్లా అని వచ్చేస్తాడు. అక్కడ నాకేంటి అంటే ఈ శరీరానికి ఏంటి అని పెంచాడు మూర్ఖుడు. ఎందుకది? ఈ శరీరం ఎంతసేపు ఉంటుంది? ఇది అశాశ్వతం. ఆ పవర్లో ఉన్నాడు ఎన్నాళ్ళు ఉంటాడు? ఆడి వల్ల వాడు చావాడు చేస్తాడు. మళ్ళీ దానికి దిగలేడు, దిగాకేమో అందరిలో తిరగలేడు. వాడి బాధలు మనకెందుకులే, వాడి బాధలు వాడు పడుతూ ఉంటాడు. మనకు కావాల్సింది ఏంటి? పరమాత్మ. ఆయనకి మాత్రమే నేను మనస్ఫూర్తిగా ఆత్మసాత్గా నమస్కరిస్తాను, ప్రణమిల్లుతాను. ఈ మిగతా నమస్కారాలు అంటే ఏదో గౌరవంగా నమస్కారం పెట్టండి కాదంటే అందరినీ గౌరవించాలన్న, ఎవరిని తక్కువగా చూడకూడదు, అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి. కానీ ప్రేమ చోట భక్తి చేయడం ప్రేమని పెట్టకూడదు. భక్తి అంటే గాఢమైన ప్రేమ, ఆత్మకు సంబంధించిన ఎవరైతే పరమాత్మ ఉన్నారో ఆయనకి ఇచ్చిన ప్రేమ. ఆత్మలందరూ భార్యలు అనుకుంటే పరమాత్మ ఆయన భర్త. సో పరమాత్మకి నేను ప్రణమిల్లుతున్నాను, సాష్టాంగ నమస్కారం చేస్తున్నానని మనం అనుకోవాలన్నమాట. ఈ రకంగా ఎప్పుడైతే అనుకుంటామో పరమాత్మ మనతోనే ఉంటాడు. ఎలా ఉంటాడు? మన మనస్సుకి అర్థమైపోయింది కాబట్టి మనసు ఏం చేస్తుందంటే ఈ పదాలు వినంగానే ఆ భావాన్ని పట్టుకుంటుంది. మనసు ఎప్పుడైతే ఈ యొక్క పదం ఈ శ్లోకం చదవంగానే ఆ భావాన్ని పట్టుకొని ఆత్మ వైపు తిరుగుతుంది అనమాట. మాయ పార్ట్ ఏం లేదు కదా ఈ శ్లోకంలో. కృష్ణ వాడి మాయలో లేడు, వాసుదేవాయ మాయలో ఉన్నాడు కానీ మాయ లోపల ఉన్నాడు, మాయ పైన అయితే లేడు. నాకు కనబడేది మాత్రం కాదు, కనబడే ప్రతి దాంట్లోనూ లోపల ఉన్నాడు. అలా ప్రతిదాన్ని మనసు ఎప్పుడైతే మాయను చూడకుండా భగవంతుడిని చూసేలా ఉంటుందో అది ఆత్మ వైపు తిరిగిందనమాట. లోపల ఏం చేసింది మనసు? ఎప్పుడు బయటికి చూసే మనసు ఇప్పుడు లోపలికి ఆత్మవైపు చూస్తుంది. అదే శాంతి. ఇదంతా ఏంటంటే సర్కస్లా అనిపించవచ్చు. ఇంత సర్కస్ చేయాలా మనం? వెనక్కి లాక్కొని ఊరికినే అవసరంలా. నీకు శాంతి కావాలంటే చెయ్యాలి. మనం బయట చేసే పనులన్నీ కూడా శాంతి కోసమే ఉంటాం కదా, సుఖం కోసం అండి చేసిన పనులన్నీ. నా ఆనందం కోసం అండి. ఆనందం వద్దంటారా? సుఖం వద్దంటారా? అదేం ఆధ్యాత్మికం అండి, అదేం దేవుడండి. శాంతి కావాలా వద్దా? నీకు కావాలి. ఆ శాంతి పరమశాంతి కావాలంటే పరమాత్మ తప్ప నీకు సోర్సు లేదు. అదమ్మా భావన. కాబట్టి భావయుక్తంగా మీరు ప్రతి పదాన్ని
అవసరమైతే నెమ్మదిగా అన్నా చెప్పండి, కానీ ఆ భావాన్ని ఒకసారి ఆ ఆత్మకి ఆపాదించుకుంటూ చెప్పండి. శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతూ మన ముందు నిలబడతాడు. అప్పుడు నవ్వుతూ నిలబడతాడు, లేకపోతే బొమ్మగానే చూస్తూ ఉంటాడు. ఎంతమ్మ శ్లోకం నెంబరు 57లో ఉన్నాం. ఇంకా అమ్మో పరిగెట్టాలి. మధ్యలో నేను లేను కదమ్మా ఒక వారం. ఇప్పుడు 57 చదవాలా? రండి. మధ్య మధ్యలో మీరు కొన్ని క్వశ్చన్స్ ఇట్లా వేస్తూ ఉంటే నాకు చెప్పడానికి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీ జీవితాన్ని అన్వయించుకొని కొన్ని ప్రశ్నలు మీరే వేయండి, దానికి ఎట్లా చేయాలో నేను చెప్తాను. లేకపోతే ఏమవుతుందంటే లాభం ఉంటుంది కాదని కాదు, కానీ జన్మలకు ఎక్స్టెండ్ అయిపోద్ది. ఇప్పుడు కొంచెం అర్థం అవుతుంది. అంటే నర్సరీ 15 ఏళ్ళు చదివి, ఫస్ట్ క్లాస్ ఇంకొక 15 ఏళ్ళు చదివి, 2వ తరగతి ఇంకొక 30 ఏళ్ళు చదివి, 3వ క్లాస్ ఒక 50 ఏళ్ళు చదివి, మరి మన ఆయుష్ వచ్చిందేమో అంత కూడా లేదాయే. 10th క్లాస్ కూడా అవ్వదు, ప్రైమరీ స్కూల్ కూడా అవ్వదు. ఇన్ని జన్మలు ఎత్తినా కూడా అది అవ్వదు. సరే, అది మిగతా వాళ్ళు అంటే ఒప్పుకుంటా, ఎందుకంటే వాళ్ళు సత్సంగంలోకి రావడం లేదు, భగవంతుడు తెలియట్లేదు, ఓ గురువు అన్నవాడు లేడు, గురుముఖత వాళ్ళు ఏమి వినట్లేదు, అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 3 ఉన్నాయి మనకి. ఇప్పుడు ఉన్నప్పుడు దాని ద్వారా మనం ఎక్కువ లాభాన్ని పొందాలి. స్కూల్కి వెళ్ళలేని పిల్లవాడు త్వరగా పాస్ అవ్వలేడు, కానీ స్కూల్కి వెళ్ళిన పిల్లవాడు కూడా ఫెయిల్ అయితే ఏమంటాం, వీడికి అసలు సరిగ్గా చదవట్లేదు, వీడు అసలు స్కూల్ వాతావరణంకే వీడు ఫిట్ అవ్వలేదు అనుకుంటారా? అనుకోమా? సేమ్ ఇదే పరిస్థితి. మన స్కూల్లోకి వస్తున్నాం, ఫస్ట్ స్కూల్కి వెళ్ళిపోవాలి. చిన్న మనవని కూడా పొద్దున్న వర్షమైనా తోసేస్తాం, ఇక్కడ వర్షం వస్తే సత్సంగం అయిపోతుంది. అదే మాయ అంటే. మాయకి దేవుడికి ఉన్న తేడా అది. చినుకు మబ్బు చూడంగానే చినుకు పడిపోయినట్టు, తుఫాను వచ్చినట్టు వచ్చేస్తుంది మనకి. వాతావరణ కేంద్రం చూస్తాం, వాడు కూడా కళ్ళు మూసి చెప్తాడు, ఆడు మబ్బు చూసి చెప్తాడు. వాడు ఎప్పుడైతే వర్షం అంటాడు, ఎక్కడో చెప్పడు, ఎక్కడో మూల పడుతుంది. మనం ఉన్న చోట అయితే పడదు అది. కానీ మనమే అన్వయించుకొని వర్షం వచ్చేసింది. కానీ పిల్లవాడి బట్టి పొద్దున్న 7ంటికి ఆడి పాపం ఇలా కళ్ళు ముందుకుంటున్నా సరే గబగబా ఆడిని బస్సు ఎక్కిస్తాం. ఆడు బాధ్యత గల పౌరుడాడు, మనమేమో బాధ్యత లేని సత్సంగం. చూసారా? చిన్న చిన్న విషయాలమ్మా. మన బ్రహ్మస్వామి గురించి చెప్పా కదా మీకు. చిన్న చిన్నవి ఎలా లెక్కపెట్టి ఎక్కడెక్కడ కూడా అంటే శాంతికి మూలాలు ఇవన్నీ కూడా. శాంతికి కారణం. మనలో శాంతి రావాలంటే మన మనసుకి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆధ్యాత్మిక దృష్టితో చూస్తూ, నమ్మకం విశ్వాసంతో అది పని చేసి తీరాల్సిందే, అంతే. ఎప్పుడు కుదరదు ఈ సత్సంగం రావడం రాకపోవడం అన్నది ఇంకొక పని. అది సపోజ్ మీకు కళ్ళ ఆపరేషన్ అలాంటివి ఓకే, లేదు అది కూడా భగవంతుడి పనికే వెళితే. ఇప్పుడు ఎవరు దేవి గారు మన ఇంట్లో పెట్టాం కదా, మన వాళ్ళ ఇంట్లో ఆవిడ తిరుమల యాత్రకు వెళ్ళారు, సేవకి వెళ్ళారు. ఎస్, భగవంతుడి సేవకి వెళితే తప్ప ఈ భగవంతుడి సేవ, ఈ సత్సంగం ఇక్కడ జరిగి తీరాల్సిందే. ఆ రకంగా నా మనసు స్థిరం చేసుకోవాలి. అలాగైతే ప్రసాదం తీసుకెళ్ళి 10 మందికి పెడతామో, సత్సంగం గురించి కూడా 10 మందికి చెప్పాలి. మీ లాభం వాళ్ళు కూడా ఇవ్వండి, రండి. ఎట్లాగో మధ్యాహ్నం పడుకుని ఏం చేసేది ఏముంది, రండి కాసేపు కూర్చోండి, బాగుంటుందో ఒక మాట చెప్పండి. ఎవరో మీ వల్ల ఒక్కళ్ళకన్నా ముక్తి పొందితే ఆ పుణ్యం మీకు వస్తుంది. ఎందుకంటే మీతో పాటు ఇంకోళ్ళకి కూడా ఉద్ధరించాలన్నది. ఇవన్నీ అంటే భావన, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అమ్మ. మనసు చాలా డేంజర్. దాన్ని కొంచెం స్కోప్ ఇస్తే మొత్తం లాగబడేస్తుంది, జన్మ లాగేస్తుంది. ఒక జన్మ కాదు, జన్మలో ఇదే ద్వారంలో పడేస్తుంది, మనం ఇబ్బంది పడతాం. 57 మనం పరమాత్మ గుణాలని ధ్యానం చేస్తున్నాం. ధ్యానంలో 57వ శ్లోకంలోకి వచ్చాం. మహర్షి కపిలాచార్య. ఎవరమ్మా కపిలాచార్యుడు అంటే ఎవరు? కపిల మహర్షి. కపిల మహర్షి ఏం చేశారు? ఆత్మజ్ఞానం చెప్పారు దేవహూతికి. ఏం చెప్పారు? వాళ్ళ మదరు అడుగుతుంది, నాయనా నేను స్త్రీకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి,
ఆధ్యాత్మిక త్వరగా అర్థం కాదు. నాలాంటి వాళ్ళకి నాకు ఎట్లాగా మరి ముక్తి వస్తుందంటే అప్పుడు చెప్తాడు ఆయన. సత్పురుషులు ఎవరైతే భగవంతుడి అఖండంగా ఉండే సత్పురుష గురువు ఉంటారో ఆయన్ని ఆశ్రయిస్తే చాలు వాళ్ళకి ముక్తి కలుగుతుందని చెప్పాడు. ఆ కపిలాచార్యుడే సాంఖ్య యోగాన్ని చెప్పారు. అది మెయిన్, అది గుర్తుపెట్టుకోండి. సాంఖ్య యోగము, పతంజలి యోగ సూత్రాలు ఉంటాయి కదమ్మా. పతంజలి యోగ సూత్రాలు ఒకటి, సాంఖ్య యోగం అని ఒకటి ఉంటుంది. సాంఖ్య అంటే సంఖ్య అంటే 24 తత్వాలు. ఈ ప్రకృతిలో ఉండే గుణాలను 24 జీవుడితో సహా కలిపి ఇవన్నీ కూడా జడము అని చెప్పారు ఆయన. ఇవన్నీ జడము, కేవలం పరమాత్మ ఒకటే చైతన్యం అని చెప్పి దానిలోంచి వచ్చింది అద్వైతం కూడా. శంకరాచార్య దానిలో తీసుకొచ్చారు అంతే. అది సాంఖ్య యోగాన్ని చెప్పినటువంటి ఆయన కపిల మహర్షి. అందుకనే కపిల మహర్షి ఎవరైతే ఈ దర్శనాలు ఎవరైతే ఇస్తారో వాళ్ళందరూ భగవంతుడితో సమానం. కాబట్టి ఎవరైనా సరే ఈ తత్వాలని, ప్రకృతి తత్వాన్ని, జీవతత్వాన్ని, దైవతత్వాన్ని ఎవరైతే విడమరిచి తత్వంగా ఒక శాస్త్రంగా సంప్రదాయంగా తీసుకొస్తారో వారు భగవంతుడితో సమానం. కాబట్టి ఇటువంటి మహర్షులందరూ కూడా భగవంతుడితో సమానంగా మనం అనుకోవాలన్నమాట. కాబట్టి అటువంటి వారు తటస్థపడినప్పుడు మనం భగవంతుడితో మనం నమస్కరించాలి. ఎందుకంటే విష్ణు సహస్రనామంలో అదొక నామం కాబట్టి. అది కపిల మహర్షి గురించి చిన్న విషయం. మహర్షి అంటే గొప్ప ఋషి, గొప్ప ఋషి. కపిలాచార్య కపిల మహర్షి. కృతజ్ఞ అంటే ఏంటమ్మా? కృతజ్ఞత కలవాడు. కృతజ్ఞత అంటే ఏమిటి? చేసిన మేలు. కానీ సినిమా పాట, చేసిన మేలు మరిచేవాడ నువ్వా దేవుడివి అని పాట పాడతాడు ఒక ఆయన. మనం కూడా అవును అంట. ఎందుకంటే చాలా పూజలు చేస్తున్నాం కదా, మనకి ఏంటి మంచి జరగట్లేదు. అంటే అక్కడ ఏం చెప్తున్నాం? భగవంతుడి కృతజ్ఞుడిగా చూస్తున్నామా అంటే ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, మనసు ఎంత డేంజరో చెప్తుంది, ఎంత దారుణంగా మనల్ని పడేస్తుందో చెప్తుంది. ఆ ట్యూన్ బాగుంటుందో, పాట బాగుంటుంది. ఇందాక చెప్పినట్టు శ్లోకంలో భావం తెలియదు కానీ అందులో భావం బాగా అర్థమైపోతుంది. ఇందాక చెప్పిన కృష్ణాయ వాసుదేవ భావం మటుకు ఎన్ని వందల సార్లు చదివినా కూడా దాని భావం మనకు రాదు. కానీ ఆ పాట మటుకు బాగా అర్థమవుతుంది, నోట్లో నానుతూ ఉంటుంది. ఎవరిగా చెప్పాలంటే ఉదాహరణ కూడా అదే చెప్తాం మనం. వాడికి పాటు చప్పట్లు కొడతాం. అవునవును చెప్పాడు కవిగాడు దేవుడు ఆయన. కపిల మహర్షి ఏమన్నా వాడేదో ఆ పాట సినిమాలు తగ్గట్టుగా, ఆ కథకు తగ్గట్టుగా ఏదో రాశాడు, అంతవరకు అయిపోయింది అది. అట్లా మనం అనుకోం. ఎందుకని మనం మనసుకి బంధీలమై ఉన్నాము. అర్థమైందమ్మా? అందుకనే మనసు మోక్షానికి బంధానికి కూడా కారణం. అందుకే ఈ చిన్న కిట్టు గమనించాలి. బంధానికైనా అదే కారణం, అది మనకి ఎలా చెప్పక్కర్లా. వేరే మోక్షానికి కూడా మనసే కారణం. అందుకని జాగ్రత్తగా అటు వెళ్లకుండా ఇటు మళ్ళిస్తూ ఉండాలి. కృతజ్ఞ అంటే కృతజ్ఞుడు, చేసిన మేలు మరవనివాడు. మరి మనం ఏమన్నా భగవంతుడికి మేలు చేస్తామా? మనది ఎంత గొప్పవాళ్ళమా? భగవంతుడికి మేలు ఎంత గొప్పవాళ్ళం మనం. మరి ఏమిటి ఇట్లా చెప్తున్నారు? ఆయన పొగడకపోతే ఊరు కూడా ఏంటి ఆయన ఆయన పేరు చెప్పి చేస్తే ఏదన్నా ఆయన మర్చిపోడు. శరణాగతి చెంది చేస్తే ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడు. ఆయన్ని మన ఉదాహరణ తెలుసు. ద్రౌపదీదేవికి దూరాస మహర్షి భోజనాలు తీసుకొచ్చారు. ఋషులు ఎంతమంది తీసుకొస్తే అప్పుడు ఏమైంది? అప్పుడు ఏమీ లేవు, తినడానికి ఏమీ లేవు. ఒక కృష్ణ పరమాత్మని తలుచుకున్నారు. అది ఎందుకని ఏ పని చేసినా వాళ్ళు పరమాత్మ తలుచుకొని చేయడం జరుగుతుంది. అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మకి ఒకసారి చేతికి చిన్న దెబ్బ తగిలితే ఆవిడ ఇమీడియట్గా ద్రౌపదీదేవి తన యొక్క చీర కొంగుని చించి జాగ్రత్తగా కట్టుకట్టింది. అందుకే ఆవిడకి ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ఆవిడకి అన్ని చీరలు అన్ని రక్షించడం జరిగింది. అదే అన్నమాట కృతజ్ఞత అంటే. భగవంతుడికి చేసింది ఏది కూడా మనకి 1,00,000 రెట్లు 10,00,000 రెట్లు రిటర్న్ వస్తుంది, కానీ ఏది కూడా మనకి దానివల్ల నష్టం జరగదు. సో కృతజ్ఞత మనం అక్కడ నేర్చుకోవాలి. సరే, కృతజ్ఞత ఆయన ఒక్కడికైనా అంటే ఈ కృతజ్ఞత లక్షణం మనకు కూడా
ఉండాలి. మనలో ఎప్పుడైతే కృతజ్ఞతా లక్షణం ఉంటుందో భగవంతుడు మనతో ఉంటాడు. అన్నీ ఎలా తెలుస్తుంది? భగవంతుడి ప్రసన్నత మన పైన ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళు మనం అదే స్థితిలో ఉంటాం, ఒకే పరిస్థితిలో ఉన్నా కూడా మనం చెలించకుండా ఉంటాం. పక్క వాళ్ళు చెలించిపోయి ఆందోళన పడి అందరిని ఇబ్బంది పెట్టేసి గోళ గందరగోళం చేసేస్తూ ఉంటారు. ఇందులో ఏముంది అని మనం అంటాం, వాళ్ళకి అర్థం కాదు. నువ్వు అలాగే మాట్లాడతావు, నమ్మకం నీరెత్తినట్టు అంటూ ఉంటారు. ఇవన్నీ అదే అంటే అనుగ్రహం, ఇదంతా భగవంతుడి అనుగ్రహం వలన వస్తూ ఉంటుందన్నమాట. అది కృతజ్ఞత అన్నది. కృతజ్ఞత అన్నది మనలో ఉన్న గుణాలు. ఇప్పుడు చెప్పిన గుణాలన్నీ మనవేనమ్మా, ఆయన అంశ, మనం భగవంతుడి అంశ కాబట్టి మనలో ఉన్న ఈ గుణాలు పెంచుకుంటే భగవంతుడు మనతో ఉన్నట్టు. అంతేగాని సహస్రనామాలు అంటే ఊరికి చదువుకు పొమ్మని కాదు. ఆ గుణాలను నీకు ఆపాదించుకోండి, అదే సాధన చేస్తూ ఉండండి. ఎన్ని జన్మలైనా సరే ఈ సాధన చేసి ఇలా గుణాలన్నీ నేను ఆపాదించుకుంటే తప్ప భగవంతుడు నాకు లభ్యం కాడు. అది ఎన్ని జన్మలన్నా కానివ్వండి, ఎన్ని జన్మలైనా ఇదే పని అయినప్పుడు పూర్తి చేస్తే పోలా అనే భావన మనలో ఉన్నట్లయితే భగవంతుడు అది కోరుకోవాలి. మనలో భావన ఉంటే సరిపోదు, భగవంతుడిని ప్రార్థించాలి. భగవంతుడా, నేను ఈ గుణాలు నాలో ఇప్పటివరకైతే లేవు, కానీ ఇప్పుడు తెలిసింది నీ అనుగ్రహం వలన, గురువుగారి నోటి వలన చెప్పించినట్టు విషయాలు నాకు శ్రవణం జరిగింది, మననం కూడా చేస్తున్నాను. కానీ అది నిధిధ్యాసన చేయడం నాకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, దాన్ని నువ్వు మాత్రమే తొలగించగలవు అని చెప్పి ఆయనకే అప్పచెప్పాలి. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఆయనకే మనం ఇచ్చేసినట్లయితే ఆయన మనకు కావాల్సినవన్నీ కూడా చేసి పెడతాడు. ఏమ్మా, ఎక్కడ మనం భంగపడ్డం కానీ, నీరసపడ్డం కానీ, దిగులు పడ్డం కానీ చేయాల్సిన పని లేదు భగవంతుడి విషయంలో. ఇప్పుడే మొదలు పెట్టవచ్చు, కావాలంటే ఈ క్షణం కూడా మనం మొదలు పెట్టవచ్చు. సాక్షాత్తు ఆయన దర్శించుకుంటూ మనము చేయొచ్చు అన్నమాట ఇవన్నీ కూడా. అలాగా మేదినీపతి, పృథివీకి అధిపతి అయిన వాడు. పృథివీకి అధిపతి అంటే పృథివీలో ఏమున్నాయి? గొప్పలు ఏమున్నాయి పృథివీలో? అన్నీ ఉన్నాయి. సకల సంపదలు పృథివీలో ఉన్నాయి. ఔషధాలు భూమిపైనే ఉన్నాయి, పోషకాలు భూమిలోనే ఉన్నాయి. ఏమా, కాబట్టి దానికి అధిపతి. తర్వాత త్రిపదః, 3 అడుగులతో కొలుచువాడు అంటే వామనుడు అనమాట. అది మరీ గుర్తు చేస్తున్నాడు. 3 అడుగులని అనొచ్చు. ఇక్కడ ఇంకో రకంగా చెప్పాలంటే ప్రతిదీ కూడా 3 అవస్థల్లో ఉంటుంది మనకి. అన్నీ 3 త్రిగుణాలు, 3 అవస్థలు. 3 అవస్థలు ఏంటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు. త్రిగుణాలు సత్వ, రజ, తమో గుణాలు. అన్నీ 3 ఉంటూ ఉంటాయి అట్లా. అలాగే త్రిదశ అధ్యక్ష, త్రిదళ అధ్యక్ష, త్రిదశాధ్యక్ష, త్రిదశాధ్యక్ష అంటే దేవతలకు అధ్యక్షుడు అయినవాడు. అలాగే మహాశృంగ, శృంగము అంటే శిఖరం, కొమ్ము శిఖరం అనమాట. మహాశృంగ అంటే శిఖరం అంతా ఎత్తు ఉన్నవాడు. అట్లాగే కృత అంటే చేసేది కర్మని, అంతఃకృతు దాన్ని అంతమొందించేవాడు. అంటే మన కర్మలు నాశనం అయిపోవాలంటే ఎవరు? పరమాత్మే. అంతేగాని కష్ట సుఖాలు మనకు వచ్చేస్తాయి. కర్మ నాశనం అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం కదా కర్మ సిద్ధాంతంలో, స్వామినారాయణ గురించి చెప్పుకున్నప్పుడు ఏమిటి? సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. ఏమ్మా, ఆగామి కర్మలు అంటే ఈ శరీరంతో భూమి మీదకి వచ్చిన తర్వాత మొదలుపెట్టిన లిస్టు. పాపం నెంబర్ 1, పాపం నెంబర్ 2, కర్మ నెంబర్ 1, కర్మ నెంబర్ 2, కర్మ నెంబర్ 3 రాసుకుంటూ ఈ శరీరంతో చేసేవన్నీ కూడా అవి. మరి ఆ కర్మలు మళ్ళీ ఏమవుతాయి? గోడౌన్లోకి ఎంటర్, ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడు వెళ్తాయి? అది నేను సకామ కర్మగా చేస్తే, అదే నిష్కామ కర్మగా చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళ్ళవు. అప్పుడు కదా అయిపోతాయి. భగవంతుడు దాన్ని ఆపేస్తాడనమాట. కాబట్టి ప్రారబ్ధ కర్మల్ని కూడా మనం భగవంతుడి ప్రారబ్ధాన్ని అనుభవించేస్తూ ఉంటే, పరమాత్మను ఆశ్రయించినట్లయితే ఆ ప్రారబ్ధాన్ని ఆనందంగా అనుభవించేస్తూ ఉంటే దాన్ని ఏం చేస్తాడు? తగ్గించేస్తాడు. దాని యొక్క ప్రభావం కూడా తగ్గిస్తాడు. సంచిత కర్మలు మొత్తం మాయం. వెనకాల పెద్ద గొడవలు ఉంటుందని చెప్పా కదా సంచిత కర్మలు, అవన్నీ కూడా చిటికలో మాయం. అది చేస్తాడనమాట. కృతు చేయబడిన కర్మల్ని అంతం చేసేస్తాడు, మళ్ళీ వెనక్కి చూసుకోకుండా. కాబట్టి భగవంతుడు అంత గొప్పవాడు అనమాట. మహావరాహ, ఈ వరాహావతారం గురించి మనందరికీ తెలిసిన విషయమే. మహావరాహం
వరాహ అవతారం గురించి తెలుసు కదమ్మా అందరికీ. ఇప్పటికీ మనం ఎవరిని ముందు ఆదివరాహ స్వామినే మనం పూజించాలి ముందు. ఆ తర్వాతే ఈ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో పాప పరిహారుడు. వెంకట అంటే పాప, ఈశ అని దాన్ని పాపాలు పరిహారం చేయాలంటే ఆయన్ని దేవతగా కలియుగ దేవతగా పెట్టారనమాట ప్రస్తుతానికి ఆయన. కాబట్టి మహావరాహ అంటే భూమిని రక్షించినవాడు. గోవింద అంటే ఇక్కడ ఏం చెప్పాడు మీ దాంట్లో అంటే రకరకాలుగా ఉంటుంది. గోవింద అంటే అది మనలో ఉన్న ప్రజ్ఞ. ఒక రకంగా చెప్పాలంటే మనలో ఉన్నటువంటి తెలివి అంటాం కదా, నేను అనే తెలివి బుద్ధి అంటాం చూసారా, అది ఆయన అన్నమాట. కాబట్టి నా బుద్ధి నా తెలివితేటలు అన్న కూడదు. ఎవరి బుద్ధి అది? పరమాత్మ. ఆ బుద్ధి తెలివితేటలు ఎవరు? పరమాత్మ అని మనం అనుకుంటే అవి ఏమవుతాయి? ఆ రెండు కూడా పవిత్రంగా ఉంటాయి. ఎప్పుడైతే అవి పవిత్రంగా ఉంటాయో మన ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు వస్తే ఏమవుతుంది? సద్భావాలు ఉంటాయి. భావం కూడా సద్భావం ఉంటుంది. అభావం అన్నది ఎప్పుడు రాదు. అభావం అన్నది దోషం, సద్భావం అన్నది సత్వగుణం. ఎప్పుడైతే సద్భావం ఉంటుందో మన కర్మలు కూడా సత్కర్మలు అవుతాయి. సత్కర్మలు అవుతూ అవి సత్కర్మలు అంటే సాత్విక కర్మలు అవుతాయి. సాత్విక కర్మలు చేస్తూ ఇప్పుడు ఏమవుతుంది? నిష్కామ కర్మ అయిపోతుంది. ఎప్పుడైతే నిష్కామ కర్మ అయిపోతుందో మనకి కర్మ అనేది మనకి అంటుకోదు. చూసారా, దీని వెనకాల ఇంత చైన్ ఉందన్నమాట. సుషేన, సేన అంటే గొప్ప సేనలు కలవాడు. గొప్ప సేనలు అంటే ఏమిటి? సేన, ఆయన సైన్యం ఎవరు? అందరూ దేవతలందరూ కూడా ఆయన సైన్యం. అంటే బాగా శక్తిమంతులు, యుక్తిమంతులు, అందరినీ రక్షించేవాడు. అలాగే మనం భావించాలి. వారికి అధిపతి. కనకాంగది, బంగారు ఆభరణములు కలవాడు. గుహ్య, ఇది గుర్తుపెట్టుకోవాలి, రహస్యంగా ఉంటాడు. అదే ప్రాబ్లం ఏంటంటే భగవంతుడు రహస్యంగా ఉండడం వలన ఎవ్వడికి తెలియదు. ఇంత సాధన చేయాల్సి వస్తుంది. గురువులు, మళ్ళీ దీనికి మందిరాలు, పూజలు, ప్రవచనాలు ఎన్ని రావాల్సి వచ్చాయి. ఏమిటది? ఎక్కడెక్కడ గుహ్యంగా ఉంటాడు ఈయన? హృదయ కుహరంలో. హృదయ కుహరం అంటే గుహ. మన హృదయ కుహరమే గుహ. అందులో ఆయన నివాసం ఉంటాడు. కానీ మనం దానికి రాయేసేసి, ఆ గుహకు రాయేసి అడ్డంగా పెట్టి ఆయన పడి ఉంటాడులే అని చెప్పి మన పనులు మనం యథాలాపంగా చేసుకుంటూ పోతాం. ఆయన లోపలే ఉన్నాడు. గుహ్య. అందుకని ఏమన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ? రాజగుహ్య యోగం అన్నాడు. నేను చెప్తుంది చాలా రహస్యం. నువ్వు నా స్నేహితుడు కాబట్టి నీ రహస్యం చెప్తున్నా, నువ్వు నా భక్తుడు కాబట్టి నీకు మాత్రమే చెప్తున్నా, అందరికీ చెప్పట్లేదు అన్నాడు. కాబట్టి భగవంతుడి మీద ఎవరికైతే గురి ఉంటుందో వాళ్ళకి మాత్రమే రహస్యం అర్థమవుతుంది. అది ఇంకెవరికి రహస్యం తెలియదు. గభీర. గభీర అంటే గంభీర. గభీర కాదు, గభీర అంటే లోతైన వాడు అని అర్థం. యాక్చువల్లీ చాలా లోతైన వాడు అంటే ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆయన అదే ఎలా తెలిసింది మనకి చాలా కష్టం అన్నది? ఒకసారి బ్రహ్మ అను ఈశ్వరుడు ఏమనుకున్నారు? ఆ అగ్ని లింగం శిఖరం ఉంటుంది కదమ్మా, పరమాత్మని చూద్దామని బయలుదేరతారు. అసలు ఏమిటి దీని ఆదేంటి మొదలైన చూద్దామని. బ్రహ్మను విష్ణు అంటే ఇది యాక్చువల్గా విష్ణువును బ్రహ్మ ఇద్దరు వెళతారు. అప్పుడు ఏమవుతుంది? కనుక్కోలేక పైనుంచి ఏమవుతుంది? ఒకటి కిందకి వస్తూ ఉంటుంది. ఏమిటది? మొగలకు. దానికి ఏం చెప్తాడు ఆయన? నేను వచ్చాను పైకి చూసేసాను, అబద్ధం చెప్పు అంటాడు. అవునా? చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది? గోవు కూడా ఉంటుంది. గోవుకు కూడా ఏం చెప్తారు? నేనైతే అబద్ధం చెప్పలేను కానీ తల మట్టుకు ఊపుతానంట. ఆయన గభీర. ఆయన తెలుసుకోవడం ఈజీయా, కానీ ఆయన గురించి అబద్ధాలు చెప్పేసేసి ఉపయోగం లేదు. దానివల్ల ఫలితం మనమే అనుభవించాలి. ఏమైంది? అందువలన బ్రహ్మకి గుడి లేదు,
మొగల పువ్వుకి భగవంతుడి పూజకి పనిచేయదు, భగవంతుడి పూజకి పనిచేయదు మొగల పువ్వు. మరి వరలక్ష్మి వ్రతాలు నాకు తెలియదు, కానీ అది ఆ స్టోరీ నాకు తెలియదు. శివుడు అది యాక్చువల్గా పరమాత్మ, ఏదో అలా చెప్పారు కానీ కథలో. శివుడు లైకారుడు, రుద్రుడు. ఆ రుద్రుడు వేరు, ఇది పరమేశ్వరుడు అంటే పరమాత్మ. పరమేశ్వరుడు, భగవంతుడు, పరమాత్మ, పరబ్రహ్మ ఇవన్నీ ఒకటే, ఇవన్నీ ఒకటే. ఏమ్మా గోమాతకి అందుకని మోహం పూజ చేయరు, అందుకని పూజ చేస్తూ ఉంటారు. తర్వాత గహనః గ్రహించుటకు దుష్కరమైన వాడు, రెండు ఇందులోనే వస్తాయి. చాలా లోతైన వాడు, గ్రహించడానికి కష్టమైన వాడు. గుప్తః గుప్తంగా ఉండేవాడు, తనను తాను ప్రకటితం ఎప్పుడు కాడు, తనను తాను ప్రకటితం కాడు. చక్ర గదాధర చక్రాన్ని గదని ధరించినవాడు. అంటే ఏంటి? చక్రం దేనికి రూపం? మనస్సుకి. మనస్సుకి ప్రతిరూపం చక్రం అమ్మ. సుదర్శన అంటారు, అందుకనే సుదర్శన చక్రం. అలాగే నైమిసారణ్యం. నైమిసారణ్యం ఏంటి తెలుసా? ఏమిటి? అదే నైమి అంటే ఇదే. నైమిసారణ్యం అంటే ఏంటండి? యాక్చువల్గా ఏంటంటే సుదర్శన చక్రం ఎక్కడైతే పడిందో అది నైమిసారణ్యం. దాని అర్థం ఏంటంటే సుదర్శన చక్రం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, అది ఎక్కడ ఆగిపోయి ఉంటుందో అది నైమిసారణ్యం. అందుకే అక్కడ యోగులు ఉన్నారంటారు. యోగుల మనసులు మాత్రమే ఆగిపోయి ఉంటాయి, మిగతా జీవులందరి మనసులు తిరుగుతూనే ఉంటాయి. దానికి ఏం చెప్తారంటే అది ఎక్కడైతే ఆగిపోయి ఉంటుందో అక్కడ మాత్రమే యోగులు ఉంటారు, అది దాని భావన యాక్చువల్గా. కాబట్టి అది ఎవరైతే ఆ యొక్క సుదర్శన చక్రం ఆగిపోయి ఉంటుందో వారు మాత్రమే యోగులుగా ఉంటారు. అలాగే బుద్ధితత్వ రూపమైన గద. గద దేనికి ఇండికేషను? బుద్ధికి ఇండికేషన్ అనమాట. అందుకని విష్ణువుని ఏమంటాం? చక్ర గదాధరుడు అంటాం అనమాట. అంటే మనసుని బుద్ధిని ధరించిన వాడు ఆయన. ఎటువంటి మనసు అది? తిరుగుతూనే ఉంటుంది. ఏంటది? సృష్టి అంతా ఆయన తిప్పుతూనే ఉన్నాడు కదా, సకల సృష్టి తిరుగుతూనే ఉంటుంది. ఆయన మటుకు నిశ్చలంగా ఉంటాడు, ఆయన దాన్ని తిప్పుతూ ఉంటాడు. అంతా ఆయనే తిప్పుతూ ఉంటాడు, కానీ ఆయన మటుకు స్థిరంగా ఉంటాడు అనమాట. అట్లాగా ఉండడమే మనం కూడా చేయాలి. అట్లా ఎప్పుడైతే మనం చేస్తామో పరమాత్మ అంశ మనలో ఉంటుంది. ఇప్పుడు అర్థమైందేమో నైమిసారణ్యం అంటే ఏమిటో? ఏమ్మా అది ఎవడో ఉంటే గొడవ ఉంటుంది, మనం ఉండక్కర్లేదుగా. మనల్ని ఉండమంటే ప్రాబ్లం, కానీ అవి ఎవరో ఉన్నారంటే దండం పెట్టుకు వచ్చేస్తే అయిపోతుంది. అదే చెప్తున్నారు, అక్కడ ఎవరో ఉన్నారు వాళ్ళకి వెళ్ళి చూసి వచ్చేస్తే అయిపోతుంది, దండం పెట్టుకొచ్చేస్తే. ఏదో ఖోఖో గేమ్ లాగా, ఖోఖోలో చూసారా అక్కడ ముట్టుకొని వచ్చేస్తాడు, కబడ్డీ లాగా అలా ఇళ్ళలా ముట్టుకొని వచ్చేస్తే అయిపోతుందిలే అని మనం. తప్పేం లేదమ్మా, అజ్ఞానం నుంచి బయటకు వస్తున్నాం మనం, గుర్తుపెట్టుకోండి. అందరం అది గొప్పవాళ్ళం కాదు, ప్రతి వాళ్ళ తప్పులు చేసిన వాళ్ళమే. తెలియక చేసిన తప్పులు దండముతో సరి. అట్లాగే భగవంతుడికి అంత తలుచుకున్నట్లయితే తప్పులు చేయడం మానవ సహజం. మనం పుట్టడమే అజ్ఞానంతో పుట్టాం, అజ్ఞానం మనలో ఉంది కాబట్టి ఈ శరీరం వచ్చింది, ఈ ప్రారంధం అనేది మనకు వచ్చింది. ఈ శరీరం అన్నిటికీ వచ్చింది, పురుగులకి పుట్రలకి అన్నిటికీ వచ్చినాయి. మనిషి శరీరం ఎందుకు వచ్చింది? మనం చాలా గొప్పవాళ్ళం కాబట్టి. ఎందుకు గొప్పవాళ్ళం? ఎన్నో జన్మల్లో ఇలాంటి సత్సంగాల్లో, ఇలాంటి పూజల్లో మనం పాల్గొన్నాం, సాధన చేసాం. అలాగే మన పూర్వీకుల్లో ఎవరో మహాత్ములు పుణ్యాత్ములు ఉన్నారు. అందుకని వాళ్ళ యొక్క పరంపరలో మనం ఇక్కడికి వచ్చి ఈరోజు మనం ఇక్కడ సత్సంగాన్ని పూర్తి లాభాన్ని పొందే భాగ్యం మనకి ఈ శరీరం ద్వారా మా భగవంతుడు కల్పించాడు. కాబట్టి మానవ జన్మ రావడం అన్నది మన యొక్క వరం, అదృష్టం. కనీసం ఆ అదృష్టం మనకు వచ్చింది కాబట్టి దీనితో తప్పులు చేసిన పర్వాలేదు, కానీ బుద్ధి మనసు అనే రెండు ఇచ్చాడు కాబట్టి ఆ రెండింటితో ఎప్పటికప్పుడు వెనక్కి వచ్చేసాము, మళ్ళీ నేను చెయ్యను అని గ్రహించడమే జ్ఞానం. అజ్ఞానంతో చేసేది ఏదన్నా పర్వాలా, చీకట్లో ఏం చేసినా ఏమీ మనకి తెలియదు. కానీ వెలుగులో కూడా తప్పు చేస్తే కళ్ళు కనపట్లేదా నీకు అంటాం.
చీకట్లో అంటే చీకటిగా ఉందండి, కనబడలేదు, పడిపోయావంటే పోన్లీ చీకటిగా ఉందంట అంటాడు ఎవడన్నా. వెలుతులో కూడా పడిపోతే ఏమైనా నీకేమైనా ఏంటి తాగేస్తున్నావా అంటాం, అంతే కదా. అంటే ఇంక మత్తు ఎక్కుందా, నీకేమన్నా పిచ్చి ఎక్కిందా అంటాం. సో ఆ రకంగా బిహేవ్ చేస్తే ఏం చేస్తాం, మనిషి జన్మ వచ్చింది, జ్ఞానం కూడా వచ్చింది, అయినా కూడా మన ప్రవర్తన తేడా రాకపోతే ఇక చీకట్లో మన వెలుగులో కూడా మనం తప్పులు చేస్తున్నట్టు భావించాలన్నమాట. కాబట్టి దాని ఈ యొక్క విలువని గ్రహించడం పక్కన ఇంకొకరు మనకు వచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఏంటంటే, మనకి తప్పులు చేసినా సరే దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా, ఆ పరిస్థితిలోకి వెళ్లకుండా మనకు తెలిసిపోద్ది, ఈ పరిస్థితిలో నేనుంటే తప్పు చేసేస్తాను తెలిసిపోద్ది మనకి. ఏదో ఉందనుకోండి, సపోజ్ వ్యాపారం ఉంది, వ్యాపారంలో ఎలా అలవాటు అయిపోయింది మనకి, అబద్ధం చెప్పి 10 రూపాయలు సంపాదించడం అలవాటైంది అనుకుందాం ఉదాహరణకి. ఎదుటోడు అమాయకుడైతే ఇంక 20, ఎదుటోడు అమాయకుడైతే ఇంక 10 లాగేయడం అలవాటైంది అనుకోండి ఉదాహరణకి చెప్తున్నా. మనం ఆ పరిస్థితిలోకి వెళ్తే ఏమైపోతాం, ఆ తప్పు ఆటోమేటిక్గా చేసేస్తాం, అలవాటైపోయింది ఈ మనసుకి. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే గ్రహించానో నేను ప్రాక్టీస్ ఏం చేయగలగాలి, సరిగ్గా చేయడం అలవాటు చేసుకోవాలి. అది నా వల్ల కావట్లేదు, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. వద్దు, నా వల్ల ఇంకా తప్పులు ఎక్కువ జరుగుతున్నాయి, అంతే కదమ్మా. మన జడ్జి గారు ఏం చేస్తారు, నేరం చేసిన వాడితో పాటు నేరాన్ని ప్రోత్సహించిన వాడిని కూడా శిక్షిస్తారు. అలాగే ఇక్కడ నేను చేయట్లేదు కానీ నాకు తెలియదులే, నువ్వు చేస్తే నా పర్లేదు అని మనం ఆ పరిస్థితిలో మనం అక్కడ ఉండకూడదు. మా ఆయన ఉండేవాడు, ఒక ఆయన మాకు మా పైన ఆఫీసర్ ఆయన ఉండేవాడు, ఆయన అయ్యప్ప మాల వేసేవాడు. బాగానే ఉంది, అయ్యప్ప మాల వరకు భగవంతుడు స్వామి అయ్యప్ప, స్వామి శరణం. కానీ ఈ ఏదైనా ఫైల్, అలాంటి ఫైల్ సంతకం పెట్టాల్సి వచ్చినప్పుడు కళ్ళు మూసి సంతకం పెట్టాం. ఎవరు కళ్ళు మూస్తున్నావు, ఎవరికి వేషం వేసావు నువ్వు, అది చూసి నాకు నమ్మో ఇది భగవంతుడినే మాయ చేస్తానంటే నువ్వు తక్కువడు కదా, ఇది మరీ ఘోరం అనమాట. ఆయన డ్రెస్ వేసుకొని కూడా తప్పు చేయడం అన్నది ఇది ఘోరమైనటువంటి తప్పిదం. ఎట్లాంటి తప్పిదం అంటే, చంద్రుడు చూశారుగా, చంద్రుడు చేసిన పనికి తెలిసేస్తుంది అది ఘోర తప్పులు ఇవన్నీ కూడా, అవి చాలా ఘోరంగా ఉంటాయి. అందరూ అంటారు జీవితంలో ఏమిటువంటి బాధలు అంటే, తెలిసేది తప్పులు చేసావు అందుకే అనుభవిస్తున్నావు, నీకు తెలిసి ఏదో చేస్తున్నావు, లేదా ఇంతకుముందు తెలిసే ఏదో చేసావు, తర్వాత తెలిసి కూడా మళ్ళీ చేయడం ఇంకా కంటిన్యూ ఆపలా. కాబట్టి నీ కష్టాలు నువ్వే చుట్టుకున్నావు అనమాట. ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి శాంతాడు తెచ్చుకొని తనకు తానే చుట్టుకుంటున్నారనమాట. అర్థమైందమ్మా. కాబట్టి తెలిసి ఎప్పుడు కూడా మన పొరపాట్లు చేయకూడదు. భగవంతుడికి చెప్పి, స్వామి ఈ పరిస్థితిలో నన్ను తప్పించు, నేను అక్కడ ఉండడానికి వీల్లేదు, అంతే, తప్పదు. నేను ఈ మధ్య కొన్ని గమనించి ఉంటాను, కొన్ని ప్రదేశాలకు వెళ్ళను, అటు పాపం మంచిగా పిలిచారు రమ్మన్నారు అని ఆ ప్రదేశానికి వెళ్ళకూడదు, నేను వెళ్ళను అంతే. చాలా ప్రేమగానే పిలిచారు, ఓకే కాదన్న, నమస్తే అండి, విషెస్ మంచిది, అభినందనలు, అంతే. అక్కడికి వెళ్ళాక వచ్చే భాష కానీ అక్కడ ప్రవర్తన కానీ ఎలా ఉంటాయి, ఇంకోలా ఉంటాయి. నాకు అవసరమా అది, ఆ శ్రవణం నాకు అవసరం, ఆ శ్రవణం నాకు అవసరమా, ఆ శ్రవణం ఊరినే ఉంటుందా, మళ్ళీ మననం మొదలవుతుంది. దాన్ని ఎక్కడ మనం కట్ చేసుకుంటూ పోతేనే ఈ మననం అన్నది ఆగదు. అందుకని ఎవరిని మనం అసహించుకోక్కర్లా, మనం అక్కడి నుంచి నెమ్మదిగా మర్యాదగా చక్కగా పక్కకి తప్పుకోవాలి. ఇప్పుడు నాకు నేను పతనం అయిపోతున్నానని తెలిసినప్పుడు, తెలియనప్పుడు ఓకే, తెలియనప్పుడు ఏం చేస్తాం, అవునా అని మనం అనుకుంటాం, అంతే కదా. ఉదాహరణకి చాలా జరిగినాయి జీవితంలో అనుకోండి, అందరికీ జరుగుతాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ ఒకసారి మననం చేసుకోండి. వయసు అలా పెద్దదైపోయింది, మనం చేసే పెద్ద పనులు ఏం లేవు, అవి తప్ప ఇంకేం లేవు. చేసుకుంటూ భగవంతుడిని దానికి అటాచ్ చేసేసేయండి, ఒక్కొక్కటి నమః నమః అంటుంటూ చేసినన్నింటినీ కూడా ఆయనకి అప్పచెప్పేసి, మళ్ళీ నేను చెయ్యను అని చెప్పేసి ఒక సహస్రం, ఒక అష్టోత్తరం మనస్ఫూర్తిగా చదువుకోండి, అన్నీ క్లియర్ అయిపోతాయి. ఏమా తర్వాత బాగా చదువుతున్నారమ్మా శ్లోకాలు పట్టుకు. మీరు ప్రతివారం ఏకాదశి చదువుతారు కదా, బాగా అలవాటు కదా, వెరీ గుడ్, చాలా బాగా చదువుతున్నారు. అందుకే భగవంతుడు నన్ను పంపించి మీకు అన్నీ చెప్పమన్నాడు, లేకపోతే అంతేనా భావాలన్నీ. అదే చెప్తున్నాను, మీరు అంత అన్నిసార్లు పట్టించారు కాబట్టి
మీకు అవకాశం అదే, మీరు మళ్ళీ ఒక వదలరా ఏదో ఎక్కడి నుంచి అదే నన్ను తీసుకొచ్చాడు, లాక్కొచ్చి ఇక్కడ పెట్టాడు. అదే చాలా ఆనందం అమ్మ. అందుకు భగవంతుడి మహిమ గమనించండి, నేను చెప్తుంది అది. భగవంతుడి మహిమ ఎప్పుడు వస్తుందో కలుగుతుందో అదృష్టం మనకు తెలియదు, అన్నీ ఆయన చూసుకుంటాడు. అమ్మా నిజంగా కృష్ణుడిని మనం కనుక మనస్ఫూర్తిగా కనుక మనం గ్రహించగలిగితే ఆనందం ఉంటుంది, సుఖంగా ఉంటుంది. ఈ యొక్క ప్రపంచంలో జరిగే అన్నీ కూడా నవ్వొస్తూ ఉంటాయి. చాలా అందరూ కూడా ఏదో హడావిడిగా ఏదో రకంగా గొప్పగా చేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా ఆయనలాగా చిరునవ్వులు వచ్చేస్తుంటాయి మనకి. ఇది కుప్పుగెంతులు అంటారు, ఏదో అంటారు చూసారా, ఏంటి ఎవరి ముందో కుప్పుగెంతులు అంటారు, దేవుడి దగ్గర కుప్పుగెంతులు అన్నట్టుగా వచ్చేస్తుంది మనకి. ఆకర్షణ కూడా కృష్ణుడు మీద ఆకర్షణ తప్ప మిగతా మీద ఆకర్షణ ఉండదు. అది నిజంగా నేను రియల్గా మీరు కృష్ణ కనుక చూస్తే భాగవతం కనుక పదే మన్నం చేసుకుంటూ ఆ ఉద్ధవ గీత కానీ, గోపికల ప్రహసనం కానీ, యశోదాదేవిది కానీ, ఇవన్నీ మనకు భాగవతం చెప్తున్నాను. చైతన్య సత్యనారాయణ స్వామి ఆయన భాగవతం చదివి వేడుక రాశారు. చైతన్య భాగవతము, చైతన్య భారతము అట్లా పేరు పెట్టారు సార్. తప్పే ఉందమ్మా. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళకంటూ తప్పు అని కాదు, అంటే వాళ్ళకంటూ కొంతమంది ఉన్నారు కదా, పోతన భాగవతం అంటలా మనం అంతే, అది కూడా అవునేవ్వండి, తప్పే ఉంది. ఇప్పుడు వాళ్ళకంటూ కొంతమంది శిష్యులు భక్తులు ఉంటారు కదా, వాళ్ళ కోసం రాయనే ఉంది, తప్పే. ఇంకా ఎక్కువ మంది కావాలమ్మా. నేనే గొప్ప అని ఎప్పుడూ అనకూడదు. ప్రవచనకారులు, సత్సంగం చేసేవాళ్ళు, ఇలా బుక్స్ రాసేవాళ్ళు, భగవంతుడి గురించి గానం చేసేవాళ్ళు సరిపోరు. ఇంకా పెరగాలి. ప్రతి వీధికి ఒక ప్రవచనకారుడు, సత్సంగ చెప్పే మనిషి కావాలి, అవసరం ఇవాళ. నేనైతే అప్రిషియేట్ చేస్తాను. ఎవరన్నా సరే రాయండి, ఇంకా చెప్పండి. అది భగవంతుడి ఆజ్ఞ, ఆయన గ్రహించేశాడు. ఇంకా ఆయన కలియుగంలో ఇంకా ధర్మాన్ని ఇంకా వ్యాప్తి కోసం ఇలాగా సత్సంగాలు పెరగడం జరుగుతూ ఉంది. ఇప్పుడు తప్పదు, కుళ్ళిపోయింది బాగా. ఇంతకన్నా ఏం చూస్తాం సొసైటీని, ఇది చూడలేమమ్మా. ఇంతకన్నా ఏం పాడవుతుంది? ఏమీ పాడవట్లా. అది చూడండి, 100 అంతస్తులకి వెళ్తున్నాడు పైకి, పని అమ్మాయి మళ్ళీ కింద నుంచి రావాల్సిందే. ఈ కింద నుంచి పనివాడు రాకపోతే అక్కడ గతి లేదు. నువ్వు ఎక్కడున్నావు కరెక్ట్గా? అది అంటే అనేది ఏంటంటే మనలో ఉన్న మనస్సు మనల్ని పిచ్చిగా చేసేస్తుంటుంది అన్నమాట. సరిగ్గా భగవంతుడి దృష్టిలోకి వెళ్ళనివ్వదు. పోనీ అలా కనీసం ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలో అటు సత్సంగం అనేది జరుగుతుంటే ఎంత అదృష్టం తెలుసు మన గేటెడ్ కమ్యూనిటీకి. ఇలా ఏ గేటెడ్ కమ్యూనిటీ జరగట్లా. మా ఫ్రెండ్స్ చాలామంది అందరూ ఉన్నారు, అందరూ గేటెడ్ కమ్యూనిటీ ఉన్నారు, హైదరాబాద్లో అంతా కూడా ఎక్కడా లేదండి ఇది. మరి భగవంతుడు మరి ఇవన్నీ కూడా పుణ్యాత్మలు కాకపోతే, ముక్తాత్మలు కాకపోతే, అదే ముందు పుణ్యాత్మలు ఆ పుణ్యం చేసుకుని ఉన్నారు కాబట్టి ముక్త ప్రయాణం వెళ్తున్నారు. ఇప్పుడు పుణ్యాత్మలు కాబట్టి ముక్తాత్మలు అవుతున్నారు మీరు అందరూ కూడా. ఈ మహిమను మీరు గ్రహించండి ఏమా. కాబట్టి మీరు అందరూ చైతన్య భాగవతం ఇంకా రాయాలి, భాగవతాలు రాయాలి, రామాయణాలు రాయాలి, భారతాలు రాయాలి, అవే చదవాలి. అవే మన సినిమాలు వచ్చినాయి, పరమావతార నరసింహ. నేను పనిమాలు ఎందుకు చెప్పాను వెళ్ళమని, అంత బాగుందని పంపించాను. సినిమాలే చూడడం కానీ వెళ్ళారు. ఇప్పుడు అది చూసి ఇంకో ఆయన ఆంజనేయ సినిమా తీస్తున్నాడు, తీనేవ్వండి, ఏం కాదు. ఎవరు హనుమంతుడు కూడా తీస్తాడు, లేదా హనుమంతుడు కూడా తీస్తాడు, లేదు చూపించాను. కానివ్వండి, ఏదో ఒకటి రావాలి. యానిమేషన్ ఏదో ఒకటి వస్తుంటేనే భగవంతుడి మీద మనసు స్థిరపడుతుంది. ఏమ్మా యాక్చువల్గానమ్మా పిల్లలు నాకు అర్థం కాదు, అది ఇప్పటికీ అర్థం కాదు. పిల్లలు చాలా మంచి ఆత్మలు, వాళ్ళు ఏమైనా కల్మషాలు ఉన్నాయా? మనం పిల్లల పత్రాన్ని ప్రయత్నించడం పోయి ఆడిగా నేర్పిస్తామండి. మనం చిన్నప్పుడు సరిగ్గా నేర్చుకోక మాట అంటున్నాం కానీ వాళ్ళకి మోడల్ ఇంట్లో చూపిస్తే ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. ఇప్పుడు గుజరాతీస్ నేను చెప్పాను స్వామినారాయణ సంప్రదాయంలో పొద్దున్నే వాళ్ళు ఇంట్లో ఉన్న పెద్దలందరికీ వాళ్ళ పూజలు చేసుకొని కాళ్ళకి దండం పెడతారు అమ్మ నాన్న. అది నేర్పించండి. నేర్పించడం అంటే ఏంటి? ఇంట్లో ఆ వాతావరణం క్రియేట్ చేయండి. వాళ్ళు స్కూల్ పంపించి ఇంటి పడుకుంటారు వచ్చి.
వాడికి ఏమనిపిస్తుంది, ఇంట్లో బాగా కష్టపడి నేను ఒక్కడే అనుకుంటాడు. ఇంట్లో బాగా కష్టపడుతున్నది నేను ఒక్కడిని అయి ఉంటాను, నన్ను పొద్దున 7 వీళ్ళు బయట బస్సు ఎక్కించేస్తున్నారు, వీళ్ళ దారి నేను హాయిగా ప్రశాంతంగా ఎప్పుడు వెళ్తున్నాను, 4 12 క్యారేజ్ పెట్టనా అంటది వాళ్ళ ఆవిడ. 12 వెళ్తాడు మాట వీడు అని వాడు అనుకుంటాడు. వాళ్ళ పని అమ్మాయిలా గోల్ చేస్తూ ఉంటుంది. ఇంకా అంటే వీళ్ళు ఇంకా చాలా కార్యక్రమం ఉంది వీళ్ళకి, ఇంకా వీళ్ళంతా వాళ్ళ పనుల్లో హ్యాపీగా ఉన్నారని వాడు అనుకుంటాడు. అనుకోడా చాలా తెలియని వాడు పిల్ల, మనలాగే కాదు. అవునా? నాకైతే అనిపిస్తుంది అందరికన్నా బాగా కష్టపడుతుంది పాప, వీళ్ళే పొద్దున్న బస్సు ఎక్కుతూ అనుకుంటా ఏంట్రా బాబు కనుక అనుకుంటాడు. వాళ్ళకి మనం నేర్పించేది నా బొంద ఏమీ లేదు, మనమే వాళ్ళలాగా ఉండడానికి ప్రయత్నించాలి. అదే ఆధ్యాత్మికం అంటే. ఆధ్యాత్మికం అంటే ఏంటి? లివింగ్ ఇన్ ద మూమెంట్. పాస్ట్ గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఆలోచన ఉండకూడదు. శరణాగతి ఇచ్చావా, నువ్వే ఇచ్చావు. కాకరకాయ కూర ఇచ్చావు, రేపు ఇస్తావు, పరమాణం ఇస్తావు, ఇవ్వు. ఏదైనా నువ్వే ఇస్తున్నావు, కానీ నువ్వు ఇచ్చి నేను తీసుకుని దీన్ని పెద్ద ఆలోచించేదేమో మనం. దానికి ప్రణాళిక. ముక్కెట్టంటే ఇట్లా చూపిస్తున్నాం. వాడు పిల్లవాడు ముక్కెట్టరా అంటే ఇలా అంటాడు. వాడు అలా చూపించకూడదురా, సర్కిల్ అంటాం. అదేంటి అలా చూపించాడు మీ అబ్బాయి కంటే, సర్కిల్ గురించి నేర్పిస్తా అంటాడు వాడు. ఓహో, సర్కిల్ గురించి ఈ రకంగా చేపిస్తాడు మనం అనుకుంటాం. మీరు ఓవరాల్గా ఆలోచిస్తే పిల్లల్లాగా మనం ఉండడానికి ప్రయత్నించాలి. వాళ్ళకి ఎవరి మీద చెడు అభిప్రాయాలు ఉండవు, ఎవరి మీద వీళ్ళు చూస్తే నవ్వాలి, వీళ్ళు చూస్తే నవ్వకూడదు అని ఉండదు వాడికి. ఎవరిని చూసినా మనం ఒక నవ్వితే చిరునవ్వు నవ్వితే చక్కగా మన దగ్గరికి వచ్చేస్తారు. రావడం కూడా చాలా ఆనందంగా వస్తారు. కాసేపు సేద తీరుతారు మన దగ్గర. ఒక క్షణం ఆడుతూ అలా పరిగెట్టుకుంటూ ఆడుతూ అలసిపోయినప్పుడు ఒకసారి అలా వచ్చి ఇలా ముట్టుకొని మంచిగా మాట్లాడి వెళ్ళిపోతారు. మనం కనీసం భగవంతుడు ఇలా పని చేస్తే చాలు, పిల్లలు అయిపోయినట్టే. తిరుగు, ఆడుకో, అన్నీ చెయ్యి. కానీ అలసిపోగానే అన్నీ ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుడి దగ్గరికి వెళ్ళంగా వాట్సాప్, ఓటీటీ, టీవీ, లేకపోతే అక్కడెక్కడ సభలు, ఇవన్నీ. మరి భగవంతుడి దగ్గర ఎక్కడున్నాం మనం పిల్లలు మా పిల్లలకి ఏం నేర్పిస్తామండి మనం? నాకు అర్థం కాలేదు, నేను అర్థమైంది, నాకు చెప్పగలను. ఇది భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానం అంతవరకే ఉందనుకుంటాను. నేనైతే పిల్లలు నేర్పించాల్సినది ఏమీ లేదమ్మా. పిల్లల్ని పాడు చేస్తున్నాం అంతే మనం చేసే పని. పిల్లల్లాగా మనం ఉండడానికి ప్రయత్నించగలగాలి. ప్రయత్నించిన నాడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. మా వాడిని పెద్ద మంచి హాస్టల్లో వేసామండి అంటాం. వాడు ఎంత బాధపడతాడు అక్కడ. హాస్టల్ ఏంటి వాడికి? చిన్నప్పుడే హాస్టల్ వేసేస్తున్నారు ఈ మధ్య. వేసేస్తే వాడికి ఎమోషనల్గా వాడి యొక్క ఎవరు అటెండ్ అవుతారు వాడికి? మీరు ఆఫ్ చేయండి. స్విచ్ ఎవరి చేతిలో ఉంది? ఎలక్ట్రిక్ మీడియా భూతలాగా మీద పట్టలేదుగా, దానికి అది వచ్చి. అమ్మా ఒకటి మాత్రం చెప్తున్నాను, మీరు మొక్కని కట్టేసి పెంచితే అది వికృతంగా తయారవుతుంది, కానీ సహజంగా అయితే దాని నుంచి పళ్ళు రావు. మళ్ళీ పళ్ళు రావడం కోసం మనం ఏం చేయాలి? హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వాలి. ఆ హార్మోన్ ఇంజక్షన్ చేసి వచ్చే పళ్ళు ఏవి మంచివి కావు. అవి తిన్న వాళ్ళకి మళ్ళీ అనారోగ్యం, క్యాన్సర్. వాళ్ళ క్యాన్సర్ల కారణం ఏంటి? క్యాన్సర్ల కారణం చెప్పండి. మీరు లేడీస్గా చెప్తున్నాను. ఎక్కడుంది అనారోగ్యం? తిండి. ఇవన్నీ ఈటీవీ ఈనాడులో వస్తాయి, ఇవన్నీ కాదండి, పదాలన్నీ వస్తాయి. అనారోగ్యం ఉదాహరణ చెప్పండి నాకు. అనారోగ్యం తిండి ఎక్కడెక్కడ ఉందో అంత అనారోగ్యమే. వీడికి మన కూరగాయలు కొట్టుకెళ్తాం, వీడి దగ్గర దుకాణంకి. వాడు ఏం చేస్తాడు? పల్చని ప్లాస్టిక్లో వేస్తాడు. అది క్యాన్సర్, అది ప్లాస్టిక్ క్యాన్సర్. దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాం? మూట కట్టి మనం ఫ్రిడ్జ్లో పెడతాం. అది ఎప్పుడు వండుతాం? ఈలో ప్లాస్టిక్ అంత ఏమవుతుంది? దానికి అంటుకుంటుంది. ఒకసారి ట్యాప్ కింద కడిగితే పోద్దా? రేపు చెప్పబోతున్నాను న్యూట్రిషన్ క్లాస్లో. ఇదంతా మన సీనియర్ సిటిజన్స్ ఉంది కదా, పోతుందా? చేపను రుద్దినా పోతుంది. క్యాన్సర్ వస్తుంది, తప్పకుండా వస్తుంది. క్యాన్సర్ ఇవాళ కాదు, రేపన్నా వస్తుంది.
ఏ రోజు ఆ రోజు కూరగాయలు తెచ్చుకొని తినేస్తాం. ఫ్రిడ్జ్లో ఎంత బ్యాక్టీరియా ఉంటుందో తెలుసా? ఏ రోజు కూరగాయలు తెచ్చుకోవడానికి ఏంటి బాధ ఏంటి? ఇప్పుడు ఏం బాగా కూరగాయలు పెట్టాలి. లేదండి ఫ్రిడ్జ్కి న్యాయం చేయాలి కదండి. ₹1,00,000 పెట్టి చాలా పెద్దది కొన్నామండి, దాన్ని న్యాయం చేయొద్దండి. మరి ఈఎంఐలు కడుతున్నామండి. రోజు రోజు కూరగాయలు తెచ్చుకుంటాం. అందుకనే ఫ్రిడ్జ్కి న్యాయం జరగడం కోసం అండి ఫ్రిడ్జ్లో పెడుతున్నామండి. ఖాళీగా ఉంచుదామండి లక్షలు పెట్టుకొని. అది ఉందని అన్ని తెచ్చుకుంటాం. న్యూస్ పేపర్ ఫ్రిడ్జ్ పచ్చగండి. అమ్మా న్యూస్ పేపర్లో పెట్టి అసలు ఎందుకమ్మా వారాన్ని 4 రోజులు మీకు వచ్చే ఇక్కడ నాకు అర్థం కాదు. రోజు పొద్దున విజయ దగ్గర కొనుక్కోవచ్చు. విజేతలు అమ్మ అది నేను చెప్పలేను. నేను అడ్రస్ ఆ దుకాణం ఎక్కడికి వెళ్ళాలి నేను చెప్పలేను, కానీ విషయం చెప్పగలను ఎలా తినాలో. ఇంకా సేపు అయితే పొద్దున రోజు మీరు తీసుకురండి సార్ మేము అంటాం అన్నట్టుగా. కాబట్టి క్యాన్సర్ అన్నది కారణం ఇవేనమ్మా. చిన్న విషయం చెప్పాను మీకు అంతే. అవన్నీ కూడా హార్మోన్స్తో పండించినవే. వాడు జాంకాయ తెస్తాడు, ఇంతలావు జాంకాయ తెస్తాడు. అవసరమా అది? అది ఎంత ఎక్కువ తింటే అంత దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం. బాగుంది సైజు బాగానే ఉంది, లోనకి వెళ్ళిన తర్వాత ఇది తీస్తుంది, తర్వాత చెప్తుంది దాని పని ఏంటో. వస్తాయి పురుగులు. ఎందుకు వస్తున్నాయి? బలవంతంగా వాటిని పండించారు. కాయని పండు చేశారు బలవంతంగా అని లోపల పురుగు వచ్చేస్తుంది. ఒక్కరోజు ఇంట్లో పెట్టి మధ్యలో కట్ చేయండి, పైకి అందంగా కనిపిస్తుంది జామకాయ, కట్ చేయగా లోన మెత్తగా ఉంటుంది. పురుగు ఉంది అందులో, చాలా డేంజర్. చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి. మరి ఇవన్నీ ఎట్లా? ఇలాంటి క్లాత్ గుడ్డ పెట్టుకొని సంచి బియ్యం తర్వాత కూరగాయలు బాగా జస్ట్ జోక్ చేస్తానండి. జస్ట్ ఐఎమ్ జోకింగ్. ఏదో కాసేపు మీరు లైట్గా ఉండాలని. అలాగా ఇలాంటిది ఒకటి పెట్టుకొని 3 పెట్టుకోండి. పోనీ 3 పెట్టుకొని తిప్పుకోండి. వాడు అవి పంచండి ముందు. మీరందరూ లేడీస్ అంతా పని చేయండి. కాలనీ నిండా ఇలాంటి చిన్న చిన్నవి కొన్ని కనీసం ఆ ఫెస్టివల్ కమిటీకి అప్పుడన్నా పంచండి 10 మందికి. నిజంగా చెప్తాను. ఒక మంచి ఆలోచన అన్నది, ఆలోచనకి ఆచరణకి గ్యాప్ ఎప్పుడు ఉండకూడదమ్మా. ఎప్పుడు ఇది మంచి ఆలోచన 10 మందికి మంచి చేస్తుంది అనుకుంటే ఇమ్మీడియట్గా ఆచరించాలి. అంతే. భగవంతుడే అన్నీ చేస్తాడంటే ఇమ్మీడియట్గా ఆచరించాలి. అంతే. అన్నీ భగవంతుడే. ఈ ఆలోచన కూడా ఎవరిస్తారు? ఆయన ఇస్తాడు. ఇవన్నీ మనకి చెప్పాక ఇందాక సద్భావాలు వస్తాయి, సదాలోచనలు వస్తాయి, సదాచారం ఆటోమేటిక్గా వస్తుంది, సత్ప్రవర్తన వస్తుంది, సాత్విక ఆహారం కూడా వస్తుంది. అది ఆరోగ్యం అంటే అది తప్పదు. లేకపోతే మీరు చెప్పారు కదా పండించే అలాగే డైరెక్ట్గా పురుగులు వస్తాయి. దాని నిండా హార్మోన్లే. ఆయిల్స్ కల్తీ, అన్నీ కల్తీనే. బియ్యం కూడా మీరు అన్నట్టు చైతన్య రామాయణం, పోతన రామాయణం లాగా బియ్యానికి కూడా పేర్లు. లిల్లీ బియ్యం, ఏదో బియ్యం ఉంటుంది. ఆ బియ్యానికి ఇన్ని పేర్లు మనకు తెలిసినప్పుడు ఏంటంటే ఏదో మసూరి అని ఏదో అనేవాళ్ళు, అక్కుళ్ళని ఏదో పేర్లు చెప్పేవాళ్ళు, ఏదో చెప్పేవాళ్ళు. ఏదో నేను ఎప్పుడు కొన్నా మన షాపులు, నాకు ఐడియా లేదు. మెంబర్ మా ఫాదర్ ఏదో అనేవాడు, అక్కుళ్ళని ఏదో నెంబర్ అని ఏదో, ఇంకోటి ఏదో మసూరియా ఏదో చెప్పేవాడు. వాటింటే అక్కడక్క పురుగులు పడతా ఉండే, పురుగులు ఏరుకుంటూ ఉండేవాళ్ళు పాపం. ఆడి పురుగు పట్టదు, ఏం పట్టదు ఇంటికి. పురుగులు కూడా తినండి, మనం తింటాం. పురుగులు కూడా తినడానికి ఇష్టపడనేటువంటి ఆహారం మనం తింటాం. జపాన్లో మీకు తెలుసా, పురుగులు పట్టినే తింటారంటాడు, పురుగులు తినరు. ఇది కరెక్ట్ అని, అది మంచిది అని. 1 కేజీ కొనుక్కున్నా అర కేజీ పురుగులున్నా పర్వాలా, నాకు అర కేజీ నాకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎందుకంటే అది టెస్టింగ్, పురుగులు ఉన్నాయంటేనే టెస్టింగ్. ఇప్పుడు ఇలాంటి హార్మోన్ సంబంధించి అన్నీ తింటున్నారు మీరు. తిన్నాక ఏమవుతుంది? లోన పురుగులు పోతున్నాయి. ఏంటి లోన పురుగులు?
మనకు బ్యాక్టీరియా ఉంటా పొట్టలో కావాలి కదా, బ్యాక్టీరియా కావాలి కదా, గుడ్ బ్యాక్టీరియా. అది లేక ఫైబర్ లేదండి, అన్ని ప్రాబ్లమ్సే. ఎప్పుడైతే గట్టు బాగుంటుందో మిగతా హెల్త్ బాగుంటుంది. గట్ అంటారు దీన్ని. ఎక్కడైతే మీకు స్టమక్లో ప్యూర్గా ఉంటుందో అక్కడ హెల్త్ అంతా కూడా బాగుంటుంది. మరి వీటన్నిటికీ ఏం చేస్తాం, అది లోన గుడ్ బ్యాక్టీరియా లేదు. దాంతో స్కిన్ డిసీజులు వస్తాయి. ముందు లివరు దెబ్బతింటుంది. లివర్ దెబ్బతినడంతో మొదలు స్కిన్ డిసీజులు స్టార్ట్. మాకు డబ్బులు ఉన్నాయండి, మందులు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారండి, ఏం పర్లేదండి. పర్లేదండి, ఎంబట్లు ఉన్నారంటే ఉంటుంది పైకి వెళ్ళాక. వాళ్ళు నన్ను చూసుకుంటారులేండి, పైకి వెళ్తే బట్టి ఏముందండి, నరకం అయితే ఏముందండి, ఎంబట్లు ఉంటారు కదండి, వాళ్ళు చూసుకుంటారు అన్నట్టుగా ఉంటుంది ఇది. మనం ఆయన చెప్పాడు కదమ్మా, ఎవరు రెడ్డి గారు ఏం పేరు, నాగేశ్వర రెడ్డి గారు. ఆయన స్వయంగా చెప్పాడు, నా హాస్పిటల్ రావద్దురా బాబు మీరు అన్నాడు. మీరు హాస్పిటల్కి రాకపోవడమే మీ యొక్క ఒక సక్సెస్ అన్నాడు ఆయన. ఆయన డాక్టర్ అయ్యిండే చెప్పాడు, ఇంతకన్నా ఏం చెప్పాలి. మా డాక్టర్ ఆయన అది కరెక్ట్గా మాట్లాడాడు. పొరపాటు కూడా రావున్నది అన్నాడు. బాధపడుతూ చూస్తాడు, ఎందుకమ్మా పేషెంట్ అంటే ఏంట్రా వీళ్ళకి ఎంత చెప్పినా, కమ్యూనిటీకి వెళ్ళి చెప్పినా కూడా వీళ్ళకి నాకు వస్తానే ఉన్నారు, వరదగా ఎప్పుడు ఫాలో అవ్వట్లేదు అనమాట. అందుకనే ఎక్కడైతే మనం ఈ భగవంతుడి ప్లేస్లో మనం ఏం చేసాం, డబ్బును పెట్టేశాం. పైసామే పరమాత్మ. డబ్బులతో ఏదన్నా డబ్బులతో మీరు ఏమీ సాధించలేరు. అనారోగ్యం, పాపాలు, కర్మ, ఇది తప్ప భగవంతుడి దగ్గర కాలేము. ఆ జీవాన్ని మనం చూడాలమ్మా. కూరగాయల వాటిలో మనం ఫీల్ అవ్వాలి, దాన్ని అందులో భగవంతుని చూడాలి. ఆయనకి మనం ఇది ఏంటిది, జఠర యజ్ఞం. జఠర యజ్ఞంలో ఈ హోమంలో మనం ఏమేం చేస్తున్నాం, మంచి హవిస్సులు ఇవ్వాలి. ఈ కూరగాయలు కానీ ఈ పళ్ళు కానీ హవిస్సులు. చెత్త అంతా ప్లాస్టిక్లో పెట్టి, ఫ్రిడ్జ్లో పెట్టిని, అక్కడ పెట్టిని, ఇక్కడ పెట్టిని, చెత్త అంతా తీసుకొచ్చి చెత్త పడేస్తే ఇక్కడ ఏం జరుగుద్ది, జఠర యజ్ఞం జరుగుద్దా? జఠరాగ్ని కాస్త తగ్గిపోయి దాని నిండా బూడిద వచ్చేస్తుంది. చిన్నప్పుడు కుంపట్లు ఉన్నాయి కదా మన ఇళ్ళందరిలో, కుంపట్లు ఏం చేసేవాళ్ళం, అది మండేది పాప బాగానే పెద్ద బూడిదంత వచ్చేది. మళ్ళీ ఆ బూడిద ఫుఫ్ అని ఊదుకుంటూ మళ్ళీ దానిపైన పెట్టేవాళ్ళం తీసుకొచ్చి. అలాగే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ జఠరాగ్ని తగ్గిపోయి దాని నిండా బూడిద చేరుకుంటుంది. ఆ బూడిద పోదు. ఆ బూడిద పోక నానా చండాలం. ఒకళ్ళకి గుండెల్లోకి వెళ్ళిపోతే, ఒకళ్ళకేమో కాలేజీలోకి వెళ్ళిపోతే, ఒకడికి కిడ్నీలోకి వెళ్ళిపోతే, ఇంకోటికి మోకాళ్ళలోకి వెళ్ళిపోతాయి. అంతే కదా మరి. ఎక్కడో చోట ఎక్కడో ఒకడ ట్రబుల్ క్రియేట్ చేస్తుంది ఆ బూడిద. అర్థమైందమ్మా. అందుకని ఈ వయసులో మితాహారం ఫాలో అవ్వచ్చు, నష్టమేం లేదు. ఈ వయసులో ఎంత తక్కువ తింటే అంత మంచిది, ఎంత రుచి పట్టించుకోకుండా తింటే అంతకంకా మంచిది. జహ్వని కనుక గెలిచిన వాడు అన్నీ గెలిచినట్టే. అది సాధనలో భాగంగా చేసుకోండి. నిజంగా నేను మామూలుగా చెప్పట్లేదు. ఇప్పుడు నేను మా ఆనియన్ గార్లిక్ మానేసాం కదా, మా మేడం వండుతాను నా కోసం. అట్లాగా సంతోషం, మీరు చెప్పారంటే కదా కనీసం భగవంతుడు చూసుకుంటాడు అవన్నీ కూడా. అంతే వదిలిపడేసి అందరూ మా ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు, ఏమిటి ఎలా వదిలేసాను, పెద్ద కష్టం. ఇదేమో వదిలేయడానికి పెద్ద ఇదేమన్నా ఇది ప్రాణం వదిలేయడమా కాదు కదా. ప్రాణాలు వదిలేయడానికి ఏదో భయపడ్డ మీనింగ్ ఉంది. అంత త్యాగం చేయట్లేదు కదా మనం, మన ప్రాణాల కోసమే కదా. ఏమ్మా ఇవన్నీ కూడా అన్నీ మరీ ఖచ్చితంగా ఏదో న్యాచురోపతి అక్కర్లా. తినండి, రుచికరంగా తినండి, హాయిగా తినండి. మితాహారం పరిశుద్ధమైనది, మంచిది, కల్తీ లేనివి. ప్లాస్టిక్ని మట్టుకు దయచేసి వాడదు. ఇప్పుడు అడిచింది కదా ప్లాస్టిక్ని తీసి పక్కన పడేసి నేను మళ్ళీ ఈ క్లాత్ సంచిలో పెట్టి పెడతా ఫ్రిడ్జ్లో. ఇంకా లేడీస్ ఒప్పుకోరు కదా, ఫ్రిడ్జ్ అన్న తప్పదు కాబట్టి అందులో పెట్టి తీసి ఏదో చేస్తాం అనుకోండి, నాకైతే ఇష్టం ఉండదు అది. ఏమా ఈ రకంగా 2 పూటలు ఇంట్లో ఉన్నవాడు 2 పూటలు వండుకు తింటే ఇంకా మంచిది. ఫ్రిడ్జ్లో మళ్ళీ తినకూడదు, ఫ్రిడ్జ్లో తినకూడదు.
కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం మనం. ఏమ్మా ఏదైనా ఉపయోగపడేది చెప్పాననుకోండి. అంటే ఇదంతా కూడా చక్రం అమ్మ. ఏది కూడా సృష్టిలో స్ట్రైట్లు అనేది ఉండదు. సృష్టి ఇప్పుడు చక్రమే, వలయం. దాని ఆది అంతం అన్నది ఎక్కడ ఆది అయిందో ఎక్కడ అంతం మనకి తెలీదు. కాబట్టి ఆ చక్రంలో మనం ఇరుక్కుంటాం. ఆ చక్రంలో ఇరుక్కున్నప్పుడు ప్రతిదీ ఒక చక్రం. ఆరోగ్యం ఒక చక్రం, ఆహారం ఒక చక్రం, ఇవన్నీ కూడా మన జీవన జనన మరణ చక్రం, ఇవన్నీ చక్రాలే. ఈ చక్ర భ్రమణాన్ని ఆపాలంటే పరమాత్మకి అప్పచెప్పేస్తే ఆయన మనల్ని అన్ని ఆరోగ్యాలు చక్కగా చూసుకుంటాడు. ఆలోచన కూడా కరెక్ట్గా ఉండాలి. ఆలోచన అంటే ఏంటి? మన ఆలోచనే మనకు ఆయుధమై మనల్ని పొడవకూడదు. మనం ఏమనుకుంటామంటే నాలో చాలా తెలివితేటలు ఉన్నాయని అనుకుంటూ ఉంటాం. ఆ తెలివితేటలు నిజంగా ఏంటంటే అదే ఒక ఆయుధమై మనల్ని గుచ్చుకుంటాయి. వచ్చేవి అవి మనల్నే గుచ్చుకుంటాయి, మనకు తెలీదు. అమాయకులు దొరికారు, అమాయకుల మీద చాలా గొప్పగా అనుకుంటున్నాను అనుకోండి, అది నాకే హాని జరుగుతుంది. అమాయకులు ఉన్నారు, మనకి తక్కువ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ దగ్గర నేను ఇంకా తక్కువగా ఉన్నప్పుడే నాకు అది బ్లెస్సింగ్ ఇస్తాడు పరమాత్మ. అందుకనే మహాస్వామి మహారాజ్ చెప్తారు, దాసాను దాస్ అంటాడు ఆయన. స్వామి మీరు గురువు గారు కాదంటే లేదు, దాసులకి దాసుడిని నేను అంటాడు. పరమాత్మ దాసులు ఎవరైతే ఉన్నారో హరిదాసులు భక్తులు, వాళ్ళకి నేను దాసుడిని, వాళ్ళ సేవ చేయడమే నా యొక్క లక్ష్యం అని చెప్పేసి చెప్తాడు. ఆ భావనలో మనలో రావాలి. అది ఎప్పుడు వస్తుంది? సాత్విక ఆహారం తీసుకుంటూ జిహ్వను జయించిన మరుక్షణం మనకి వస్తుందమ్మా. ఇది కొంచెం కష్టమే, చెప్పంగానే జరగదు అది. కానీ మీ మనసు కనుక ట్రైనింగ్ ఇస్తే నెమ్మదిగా అది మీరు ఫాలో అవుతుంటే మళ్ళీ ఆరోగ్యం బయటకు వస్తూ ఉంటుంది. అనారోగ్యం బయటకు వచ్చేసింది అనుకోండి, నెమ్మదిగా ఆరోగ్యం బయటకు వస్తూ ఉంటుంది. ఎట్లాగైతే ఆధ్యాత్మికంగా మన సాధన చేస్తే శాంతి బయటకు వస్తూ ఉంటుందో మనలోనే శాంతి ఉంటుంది, కానీ అది నెమ్మదిగా కనిపిస్తూ ఉంటుంది జీవితంలో. అట్లాగే మళ్ళీ ఆరోగ్యం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. నాలో ఇంత ఆరోగ్యం ఉందా అని అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అనారోగ్యం ఉంది అనుకుంటూ ఉన్నాం కదా ఇప్పటివరకు. లేదు, నాలో ఆరోగ్యం ఉంది అన్న విషయం నాకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఈ శాంతి ఆనందం రెండు కలిపి మనకి హాయిగా ఉంటుంది జీవితం. ఆపేద్దాం, 4:10 అయింది. ప్రార్థన చెప్పండి. జై శ్రీకృష్ణ, జై స్వామినారాయణ.